అదేంటంటే ఇప్పుడు కొంతమంది బాగా ఫేమస్ అయిన వాళ్ళు పాటలు ఏసే నామగుడని ఇంకెప్పుడు వాడుకుంటా వేసయ్యా అని ఈ మధ్యన వచ్చిన కొయ్యి కొయ్యి గాని ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు? అంటే ఇప్పుడు ఇది నిజంగా భక్తేనంటారా? వినండి, ఇది భక్తి కాదమ్మా. ఇది ఈ ఏసన ప్రియుడు లేకపోతే ఇదే ఈ టైప్ మళ్ళీ వాటికి విపరీతమైన ఆదరణ కూడా వస్తుంది. ఆ ఆదరణ కూడా మీ దగ్గర నుంచి వస్తుంది. ఓకే. మీ హైందవుల దగ్గర నుంచి ఈ ఆదరణ వస్తుంది. ఓకే. వీళ్ళని మేము రికార్డింగ్ డాన్సర్స్ అంటాం. ఓకే. వాళ్ళు క్రిస్టియన్స్, ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏమనరా? వినండి, ఏసన ప్రియుడు అని పాట పాడినటువంటి ఆవిడ రికార్డింగ్ డాన్సర్ వేసినట్టు డాన్స్ వేస్తూ పాడిందా, లేకపోతే అందులో ఏమైనా భక్తి ఏమైనా కనిపిస్తుంది మీకు? ఏమైనా తన వేలో అది భక్తేమో. ఇంకా రికార్డింగ్ డాన్సర్లు వినండి, రికార్డింగ్ డాన్సర్లు కూడా ఫస్ట్ పాట దేవుడి పాటే వేస్తారు కదా. రికార్డింగ్ డాన్సర్స్గా ఫస్ట్ పాట దేవుడి పాటే వేస్తారు. అది భక్తి అందం అంటే మిగతాదంతా కాదు కదా. కాబట్టి క్రిస్టియన్ రికార్డింగ్ డాన్సర్స్ అంతే. దీస్ ఆర్ క్రిస్టియన్ జోకర్స్ అంతే. ఈ కోయి కోయి పాట పాడినోడు కానీ, ఈ ఏసైనా ప్రియుడు అని ఈ టైప్ పాడుతున్నారు కదా, క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతా. వీళ్ళని బట్టే ఈరోజు మీరు క్వశ్చన్ వేస్తున్నారు. వీళ్ళు జోకర్స్. వీళ్ళ మీద ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. ఎప్పటి నుంచో మాట్లాడి కేసులు పెట్టుకొని పోలీస్ స్టేషన్ కూడా పోయొచ్చారు. బయట లక్షణం కేసులు కూడా పెట్టారు. మరి రికార్డింగ్ డాన్సర్స్ కదా వీళ్ళంతా. ఇలా మాట్లాడిన దానికి కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్ కూడా పోయొచ్చాను, అన్నీ అయిపోయాయమ్మ. కాబట్టి ఏంటంటే వాళ్ళు మీ మీద పెట్టారా? మరి అంతే కదా. కాబట్టి డాన్సర్స్ వీళ్ళు. అందులో భక్తే ఉండదు. నాకు తెలియదు ఏసే నా ప్రియుడు అని పాట పాడిందంటే అది ఏమైనా ఉందా? ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది మీరే పాపులర్ చేశారు. ఓకే. అంటే ఎవరు క్రిస్టియన్స్ ఎవరు వినకుండానే ఇంతవరకు అసలు వినరమ్మా ఇలాంటి వాళ్ళని. ఎవరు వినకుండా ఎందుకు వస్తారండి ఇంతవరకు? అసలు చూడరు మా క్రిస్టియన్స్, బైబుల్ ఫాలో అయ్యే క్రిస్టియన్స్ ఇలాంటి వాళ్ళు చూడరు. ఈ మిగతా మధ్యలో ఉంటారు చూసారు యూట్యూబ్లో కొంతమంది, వీళ్ళని పాపులర్ చేశారు అంతే. చూడండి వీడు ఇలా పాడుతుంది ఇలా పాడుతుంది, వీళ్ళని పాపులర్ చేశారు, ఓవర్ నైట్ స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళు మేము రికార్డింగ్ డాన్సర్స్ అంటాం క్రిస్టియానిటీలో. క్రిస్టియన్ జోకర్స్ వీళ్ళంతే. క్రిస్టియన్ పేరు చెప్పుకొని జోకర్స్ వీళ్ళంతే. అంటే మొన్న నాకు మంత్స్ అని గుర్తులేదు, ఒక పాపకి క్యాన్సర్ అయితే పాపం ఒక చర్చ్ లో నేను తగ్గిస్తానని చెప్పి నూనె రాస్తూ ఒక 30 days వరకు గడిపేస్తే ఆ పాప చనిపోయిందండి. అసలు ఇది ఎంత దారుణం. అలా కూడా చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారంట? నూనె రాచి ప్రార్థన చేస్తాను క్యాన్సర్ పోతుంది అన్నప్పుడు అక్కడికి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి దాన్ని నమ్మి ఉన్నారు అంటే వీళ్ళని ఏమనాలి? ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు చూడండి, ఎంత అజ్ఞానంలో ఉండిపోయారు. అమాయకులు. ఎలాగైతే భూత వైద్యులు ఉన్నారో, తాయితులు కట్టేవాళ్ళు, అంతరాలు వేసేవాళ్ళు, ఏళ్ల సందు నెలల సందు అని పిల్లలకి బాలగ్రహాన్ని అంతరాలు వేసేవాళ్ళు ఉన్నారో, ఎగ్జాక్ట్గా వాళ్ళే బైబుల్ పట్టుకొని కొబ్బరి నూనె పట్టుకున్నారు. ఇక్కడ తాయితులు అంతరాలు పట్టుకుంటారు, ఇక్కడ వచ్చి కొబ్బరి నూనె పట్టుకున్నారు. అంతే తేడా. ఈ ప్రేయర్ ఆయిల్ అని, ఏసు రక్తం బాటిల్స్ అని, ప్రేయర్ ఆయిల్ రుద్దుతామని అంటున్నారు కదా. హైందవులు ఎలాగైతే భూత వైద్యులు అంటారో వీళ్ళని కూడా భూత వైద్యులే. ఎప్పటి నుంచో ఈ ఏసు రక్తం బాటిల్ కొనకండి, ఇది వ్యాపారము, ఇది ఫేక్ అని నాకు 2 ఛానల్స్ ఉన్నాయమ్మా. వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అని ఒక ఛానల్. రెండో ఛానల్ జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్, యేసు ప్రభువే అన్నిటికీ పరిష్కారం అని. దీంట్లో వాక్యం చెబితే నేను బైబిల్ ఏం చెప్తుందని, దీంట్లో ఎవడు క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేస్తున్నాడు, ఎవడు మోసం చేస్తున్నాడు అన్నది వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్ చెప్తాను. నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, మీకు టైటిల్ అర్థమైందా? గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. వీళ్ళు పాస్టర్స్ కాదు, ఇది చర్చ్ కాదు, ఇది క్రైస్తవ్యం కాదు అని కల్వ టెంపుల్ సతీష్ కుమార్ దగ్గర నుంచి, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ దగ్గర నుంచి, ఈ టచ్ అని పడగొట్టే వాళ్ళు, ఈ ప్రేయర్ ఆయిల్ అమ్మేవాళ్ళు, ఖర్చీఫులు అమ్మేవాళ్ళు, ప్రేయర్ మ్యాట్లు అమ్మేవాళ్ళు, పెన్నులు అమ్మేవాళ్ళు, అట్టలు అమ్మేవాళ్ళు, ఈ స్వస్థతల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న వాళ్ళందరినీ గురించి నా 2వ ఛానల్లో వుల్వ్స్ ఇన్ షీప్స్ క్లోతింగ్లో నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటానమ్మా. గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళని. వాళ్ళకి సంబంధించి కేసులు పెట్టించుకున్నాను, లక్షలు డబ్బు పోగొట్టుకున్నాను. చిన్న విషయం కాదు కదా. మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు లేండి, ఎప్పటి నుంచో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చాను, లక్షలు ఖర్చు పెట్టుకున్నాను. ఇప్పటికీ నడుస్తున్నాయి కేసులు. కాబట్టి ఏంటంటే నా బైబుల్ అబ్యూజ్ అవుతున్నప్పుడు నేను వాళ్ళ మీద ఫైటింగ్ చేస్తున్నాను. ఇంకో ఛానల్ ఏం చేస్తాను, జీసస్ క్రైస్ట్ ది ఓన్లీ సొల్యూషన్ అని, అందులో బైబిల్ ఏం చెప్తుంది అని చెప్తాను. సత్యాన్ని ఒకవైపు బోధిస్తాను, ఏది సత్యం కాదో ఇంకోవైపు ఫైటింగ్ చేస్తాను. ఎప్పటి నుంచో మేము చేస్తున్నాం. నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు, వీళ్ళందరి మీద ఫైటింగ్ చేస్తున్నారమ్మా. ఇంకొకటి అదే సార్, అంటే ఇప్పుడు మీరు కూడా పాస్టరే కదా, సో ఏమైనా నాకు కూడా ప్రాబ్లం వస్తే ఏమైనా ఉష్ అని చెప్పేసి నేను ఇప్పటిదాకా అదే చెప్పాను. సారీ ఫర్ దట్. అంటే అలా ఇబ్బంది లేదు. చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఇది. నేనేం చెప్తున్నానంటే అమ్మా, ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు
మనం మనుషులం కాబట్టి మనకు వచ్చే బలహీనతలు, మనకు వచ్చే సమస్యల విషయం ఆయన స్పందిస్తాడు, ఆయన మన ప్రార్థన వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఈ నూనె రాసి మేము బాగు చేస్తామని ఎవడైతే వాడి దగ్గరికి పిలుచుకొని చర్చిలో ఒక పుణ్యక్షేత్రంలాగా మార్చి జనాలను అజ్ఞానంలోకి నెట్టివేస్తున్నాడో వాడు దొంగ పాస్టర్. ఓకే. వాడు దొంగ పాస్టర్. మీరైనా మీరు మోకరించి యేసు ప్రభువా నా పాపాలు క్షమించు, నాకు వచ్చిన ఈ సమస్య నుంచి నన్ను విడిపించు అంటే ఆయన దేవుడు వింటాడు. ఇది బైబిల్ చెప్పింది. కానీ ఇక్కడికి రండి, ఈ చర్చికి రండి, ఇక్కడ ప్రార్థన చేసుకోండి, ఇక్కడ నూనె కొనుక్కోండి, ఇక్కడ ఇది చేయండి, నేను చేస్తాను, 7 వారాలు ఉండండి, 10 వారాలు ఉండి, ఇలా చెప్పేవాడు మోసగాడు, దొంగ. బైబిల్ ముసుగులో, క్రైస్తవ ముసుగులో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. వాడు వ్యక్తిగతమైన స్వార్థం కోసం. ఓకే.